బండి భగీరథ పోక్సో వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ సంగప్పపై నమోదైన పోక్సో కేసును దర్యాప్తును డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సైబరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా వృత్తిపరంగా సాగాలని సూచించారు. ప్రతిరోజు దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బండి భగీరథ పోక్సో వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ సంగప్పపై నమోదైన పోక్సో కేసును దర్యాప్తును డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సైబరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. ఇక కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా వృత్తిపరంగా సాగాలని సూచించారు. ప్రతిరోజు దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ భవాని. ఇప్పటికే ఈ ఏదైతే పోక్సో కేసుకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సాధించాలంటూ సీఎం కూడా ఈ విషయం పైన కొంతవరకు డీజీపీతో మాట్లాడడం కావచ్చు, కేసు వివరాలు తెప్పించుకొని ఆయన కూడా పరిశీలించడంతో పాటు ప్రత్యేక ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఇటు కూకట్పల్లి డీసీపీకి కూడా ఈ యొక్క కేసును ఫార్వర్డ్ చేయడంతో పాటు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసులో నిజాలను డెఫినెట్ గా బయట పెట్టాలి, నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలంటూ కూడా ఆయన సూచనలు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఈ యొక్క పోక్సో కేసు నమోదైన సమయంలో సంగప్ప అనే వ్యక్తి బీజేపీ నాయకులుగా ఉండడంతో పాటు గతంలో కూడా అతను ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వర్క్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో బండి భగీరథ్ పైన నమోదైన ఈ కేసుకు సంబంధించి కాంప్రమైజ్ కోసమా లేకపోతే ఆ యొక్క యువతి కుటుంబ సభ్యులను భయపెట్టడానికో ఆయన కూడా ఆ సమయంలో ఆ యొక్క పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లుగానైతే సమాచారం అందుతుంది. సో ఈ మేరకే ఇటు బండి భగీరథ్ పైన అదే విధంగా బండి సంగప్ప పైన కూడా ఈ యొక్క కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. వీరిద్దరికీ అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉంది, నిజంగానే భగీరథ్ ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డా, గతంలో వాళ్లకు ఎలాంటి సంబంధాలు నడిచాయి అనే కోణంతో పాటు ఇప్పటికే ఇటు బండి భగీరథ్ ఏదైతే కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ పేరుతో పెట్టిన కేసుకు సంబంధించి అది ఏ సమయంలో నమోదైంది, అంతేకాకుండా ఈ కేసు ఏ టైంలో నమోదైంది అనే విషయం పైన కూడా ఇటు విచారణ జరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ప్రత్యేక బృందం అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడంతో పాటు ఆ బాధిత కుటుంబానికి డెఫినెట్ గా న్యాయం జరిగే విధంగా చూడాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా, అది బడాబాబైనా లేకపోతే సామాన్యులైనా కానీ డెఫినెట్ గా ఒకే విధంగా ట్రీట్ చేయాలంటూ కూడా సీఎం చెప్పినట్లుగానైతే తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే డీసీపీ ఆదేశాల మేరకైతే పూర్తి స్థాయి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఈ పోక్సో కేసు పెట్టారో వాళ్ళ వివరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బయటికి రాకపోవడం, వాళ్ళని బెదిరిస్తున్నారు అనే కొన్ని అంశాల పైన కూడా ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లుగా, ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, న్యాయం ఎవరి వైపు ఉంటే డెఫినెట్ గా చట్టం వారి వైపే ఉంటుందంటూ కూడా అధికారులు వారి యొక్క హామీని ఇవ్వడంతో పాటు ఇటు బండి భగీరథ్ మాత్రం 2 రోజుల నుండి అతను అప్స్కాన్ లో ఉన్నాడు అని చెప్తున్నారు. 24 గంటల లోపే అరెస్టు చేయాల్సిన వ్యక్తిని 3 రోజులు అవుతున్నా కానీ కేవలం మోడీ పర్యటన మేరకు ఆపామంటూ చెప్పుకొచ్చిన పోలీసుల ధోరణికి సంబంధించి కూడా కొంతవరకు అధికారులు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ కేసును సుమోటోగా తీసుకొని ఇటు విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు భగీరథ్ ని కూడా అదుపులోకి తీసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.